సమంత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంకొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి నేను హెల్త్ పాడే హాస్పిటల్లో ఉన్న సందర్భంలో నాగ చైతన్య వస్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకు అంటే డైవర్స్ అయినప్పటికీ కూడా ప్రేమ అనేది ఎప్పటికీ చెదిరిపోదు. నేను ఎలా అయితే తనని అభిమానిస్తున్నానో అదే విధంగా తను కూడా నన్ను అభిమానిస్తాడని, నా ఆరోగ్యాన్ని కోరుకుంటారని, ఇక నేను బాధలో ఉన్న సమయంలో నాతో ఉంటారు అని నేను అనుకున్నాను. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు మన అన్న వాళ్ళు మనతో లేకపోయినా, మనం బాధలో ఉన్నప్పుడు మన అనుకున్న వాళ్ళు మనతో ఉండాలి అని మనం కోరుకుంటాం. సరే అతనైతే రాలేదు, కానీ తన కుటుంబానికి సంబంధించి కూడా ఎవ్వరూ రాలేదు. లేకుంటే అమలా గారు కావచ్చు. అందరినీ మించి నాకు ఎంతో సన్నిహితుడైన, ఇంకా చెప్పాలి అంటే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటి అఖిల్ కూడా అక్కడికి రానేలేదు. కనీసం ఎవరు వచ్చినా రాకపోయినా నా కోసం అఖిల్ వస్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అక్కడికి అఖిల్ కూడా రాలేదు. ఇదంతా చూసిన తర్వాతే నా మనసు ఇంకాస్త విరిగిపోయింది. సమంత నాగ చైతన్య డైవర్స్ తీసుకున్న తర్వాత అప్పట్లో సమంత ఒక పోస్ట్ కి లైక్ కొట్టింది. ఇక ఆ పోస్ట్ లో ఏముందంటే, భార్య అనారోగ్యంతో ఉంటే భర్తలు వదిలించుకోవడానికి చూస్తారు, వాళ్ళకి ఎలాగైనా డైవర్స్ ఇచ్చేసి వారికి దూరంగా ఉండాలి అని అనుకుంటారు. అదే భర్త అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే భార్య అతనికి సేవలు చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఒక అమ్మలా మారుతుంది. మరి భార్య భర్తని అంత ప్రేమగా చూసుకుంటున్నప్పుడు భర్తలు ఎందుకు అలా ఉండలేరో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటూ ఆ పోస్ట్ లో రాయబడింది. ఆ పోస్ట్ కి సమంత ఒక లైక్ చేసి ఆ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేసుకుంది. ఇక అది చూసిన వారంతా కూడాను ఒక క్లారిటీకి వచ్చారు. అంటే నాగ చైతన్య సమంత విడిపోవడానికి ముఖ్యంగా ఇది కూడా ఒక కారణం అని. ఎందుకంటే సమంతకి అప్పటికే మయోసైటిస్ తో బాధపడుతుంది. ఇక ఆ బాధపడుతున్న సందర్భంలోనే నాగ చైతన్యకి ఇంకా సమంతకి గొడవలు అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇక నాగ చైతన్యకి ఆ విషయం తెలిసిన తర్వాతే సమంతని కావాలని వదిలించుకున్నాడని, తనని వదిలేయాలి అన్న ఆలోచనతో ఉండబట్టే తనకి ఏ కారణం అయితే దొరుకుతుందని ఎదురు చూస్తున్నాడని అప్పట్లో బాగానే ట్రోల్ చేశారు. బట్ ఇంత ట్రోల్ చేసినప్పటికీ కూడా నాగ చైతన్య ఎక్కడా కూడా దీనికోసం రియాక్ట్ అవ్వలేదు. అప్పట్లో సమంతని బాగా ట్రోల్స్ చేశారు. సమంత వేసుకునే పొట్టి పొట్టి బట్టలు, తను చేసే ఎక్స్పోజింగ్లు చూడలేకే నాగ చైతన్య వదిలేశాడని. ఇక నాగ చైతన్య వదిలేయడానికి మెయిన్ కారణం అదే కాకుండా తనకి ఎవరితోనో ఇల్లీగల్ అఫైర్ ఉందని, వీటన్నిటిని మించి నాగార్జున పిల్లలు కావాలి అంటే సమంత టైం అడుగుతుందని, ఇలాంటి విషయాలను చెప్పి ట్రోల్ చేశారు. అయితే అప్పట్లో సమంతని పెళ్ళైన కొత్తలో ఓ యాంకర్ ఒక క్వశ్చన్ అడిగింది. సరే మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా, మరి పిల్లలు ఎప్పుడు, ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడిగినప్పుడు సమంత ఒక ఆన్సర్ చేసింది. అయితే మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో మనకి తెలియదు. ఒకవేళ మనిషి మారకుండా ఉండుంటే మనం జీవితంలో నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. వాళ్ళు అలా ఉండకపోతే మనం తీసుకునే ఆ ఒక్క నిర్ణయం మనతో పాటు మన కుటుంబాన్ని కూడా చెరిపేస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ నాకు అయితే పిల్లల కోసం ప్లాన్ చేయాలనే ఉంది. నేను కమింగ్ సూన్ అనే చెప్తాను, కానీ అవతల వాళ్ళని కూడా చూసుకొని మనం చెప్పాలి కదా అంటూ ఆమెకి ఆన్సర్ ఇచ్చింది. అంటే అక్కడే ఇండైరెక్ట్ గానే సమంత నాగ చైతన్య ఏదో తప్పు దోవలో పడుతున్నాడని ఇండైరెక్ట్ గా తన ఫ్యాన్స్ అందరికీ తెలియజేసింది. ఇప్పుడిప్పుడు వాటన్నిటిని ఒక్కొక్కటిగా కలెక్ట్ చేసి వీటన్నిటిని ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. మరి ఇన్ని ఆధారాలు బయటకు వస్తున్నప్పటికీ కూడా ఎందుకని నాగ చైతన్య దీనికోసం రియాక్ట్ అవ్వడం లేదు, నాగ్ ఫ్యామిలీ ఎందుకని దీనికోసం ఎక్కడ కూడా చెప్పడం లేదు? ఓ పక్కన సమంత డైవర్స్ తీసుకున్న సమయంలో కూడా నష్టపరిహారంగా దాదాపు 200 కోట్ల వరకు చెల్లిస్తామన్నప్పుడు కూడా సమంత రూపాయి కూడా తీసుకోకుండా ఇంటి నుండి బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఇప్పటి వరకు తను ఇలా ఉంది. అంటే ఇక్కడే అర్థమవుతుంది సమంత తన కష్టాన్ని తను నమ్ముకొని ఉంటున్న అమ్మాయి అని అనేసి. మరి అలాంటి అమ్మాయిని నాగ చైతన్య వదులుకోవడం కరెక్టే అంటారా? సరే, ఈ విషయంలో నేను ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీగా చెప్పడానికి ట్రై చేశాను. అండ్ మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. సమంత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంకొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి నేను హెల్త్ పాడే హాస్పిటల్లో ఉన్న సందర్భంలో నాగ చైతన్య వస్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకు అంటే డైవర్స్ అయినప్పటికీ కూడా ప్రేమ అనేది ఎప్పటికీ చెదిరిపోదు. నేను ఎలా అయితే తనని అభిమానిస్తున్నానో అదే విధంగా తను కూడా నన్ను అభిమానిస్తారని, నా ఆరోగ్యాన్ని కోరుకుంటారని, ఇక నేను బాధలో ఉన్న సమయంలో నాతో ఉంటారు అని నేను అనుకున్నాను. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు మన అన్న వాళ్ళు మనతో లేకపోయినా,
మనం బాధలో ఉన్నప్పుడు మన అనుకున్న వాళ్ళు మనతో ఉండాలి అని మనం కోరుకుంటాం. సరే, అతనైతే రాలేదు, కానీ తన కుటుంబానికి సంబంధించి కూడా ఎవ్వరూ రాలేదు. లేకుంటే అమలా గారు కావచ్చు. అందరినీ మించి నాకు ఎంతో సన్నిహితుడైన, ఇంకా చెప్పాలి అంటే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటి అఖిల్ కూడా అక్కడికి రానేలేదు. కనీసం ఎవరు వచ్చినా రాకపోయినా నా కోసం అఖిల్ వస్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అక్కడికి అఖిల్ కూడా రాలేదు. ఇదంతా చూసిన తర్వాతే నా మనసు ఇంకాస్త విరిగిపోయింది. నేను అప్పటికే బాధలో ఉన్న సమయంలో ఇంకో చేదు అనుభవం నాకు ఏర్పడింది. సమంత ఆ వీడియోలో పేర్కొంది. సమంత నాగ చైతన్య డైవర్స్ తీసుకున్న తర్వాత అప్పట్లో సమంత ఒక పోస్ట్ కి లైక్ కొట్టింది. ఇక ఆ పోస్ట్ లో ఏముందంటే, భార్య అనారోగ్యంతో ఉంటే భర్తలు వదిలించుకోవడానికి చూస్తారు, వాళ్ళకి ఎలాగైనా డైవర్స్ ఇచ్చేసి వారికి దూరంగా ఉండాలి అని అనుకుంటారు. అదే భర్త అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే భార్య అతనికి సేవలు చేస్తుంది, ఇంకా చెప్పాలి అంటే ఒక అమ్మలా మారుతుంది. మరి భార్య భర్తని అంత ప్రేమగా చూసుకుంటున్నప్పుడు భర్తలు ఎందుకు అలా ఉండలేరో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటూ ఆ పోస్ట్ లో రాయబడింది. ఆ పోస్ట్ కి సమంత ఒక లైక్ చేసి ఆ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేసుకుంది. ఇక అది చూసిన వారంతా కూడాను ఒక క్లారిటీకి వచ్చారు. అంటే నాగ చైతన్య సమంత విడిపోవడానికి ముఖ్యంగా ఇది కూడా ఒక కారణం అని. ఎందుకంటే సమంతకి అప్పటికే మయోసైటిస్ తో బాధపడుతుంది. ఇక ఆ బాధపడుతున్న సందర్భంలోనే నాగ చైతన్యకి ఇంకా సమంతకి గొడవలు అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇక నాగ చైతన్యకి ఆ విషయం తెలిసిన తర్వాతే సమంతని కావాలనే వదిలించుకున్నాడని, తనని వదిలేయాలి అన్న ఆలోచనతో ఉండబట్టే తనకి ఏ కారణం అయితే దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడని అప్పట్లో బాగానే ట్రోల్ చేశారు. బట్ ఇంత ట్రోల్ చేసినప్పటికీ కూడా నాగ చైతన్య ఎక్కడా కూడా దీనికోసం రియాక్ట్ అవ్వలేదు. మరి నిజంగానే సమంత ఏదైతే ఆ పోస్ట్ పెట్టిందో, అంటే సమంతకి అనారోగ్యంతో ఉండడం వల్లే నాగ చైతన్య వదిలేశారంటారా? ఇవే కాకుండా సమంత కొన్ని సంచలన వ్యాఖ్యలను కూడా చేసింది. అప్పట్లో సమంతని బాగా ట్రోల్స్ చేశారు. సమంత వేసుకునే పొట్టి పొట్టి బట్టలు, తను చేసే ఎక్స్పోజింగ్లు చూడలేకే నాగ చైతన్య వదిలేశాడని. ఇక నాగ చైతన్య వదిలేయడానికి మెయిన్ కారణం అదే కాకుండా తనకి ఎవరితోనో ఇల్లీగల్ అఫైర్ ఉందని, వీటన్నిటిని మించి నాగార్జున పిల్లలు కావాలి అంటే సమంత టైం అడుగుతుందని, ఇలాంటి విషయాలను చెప్పి ట్రోల్ చేశారు. అయితే అప్పట్లో సమంతని పెళ్ళైన కొత్తలో ఓ యాంకర్ ఒక క్వశ్చన్ అడిగింది. సరే, మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా, మరి పిల్లలు ఎప్పుడు, ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడిగినప్పుడు సమంత ఒక ఆన్సర్ చేసింది. అయితే మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో మనకి తెలియదు. ఒకవేళ మనిషి మారకన్నా ఉండుంటే మనం జీవితంలో నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. వాళ్ళు అలా ఉండకపోతే మనం తీసుకునే ఆ ఒక్క నిర్ణయం మనతో పాటు మన కుటుంబాన్ని కూడా చెరిపేస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ నాకు అయితే పిల్లల కోసం ప్లాన్ చేయాలనే ఉంది. నేను కమింగ్ సూన్ అనే చెప్తాను, కానీ అవతల వాళ్ళని కూడా చూసుకొని మనం చెప్పాలి కదా అంటూ ఆమెకి ఆన్సర్ ఇచ్చింది. అంటే అక్కడే ఇండైరెక్ట్ గానే సమంత నాగ చైతన్య ఏదో తప్పు దోవలో పడుతున్నాడని ఇండైరెక్ట్ గా తన ఫ్యాన్స్ అందరికీ తెలియజేసింది. కానీ అప్పుడు ఆ విషయం తెలియని తన ఫ్యాన్స్ కూడా దేని గురించి చెప్తుందా అని అనుకున్నారు. బట్ ఇప్పుడిప్పుడు వాటన్నిటిని ఒక్కొక్కటిగా కలెక్ట్ చేసి వీటన్నిటిని ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. మరి ఇన్ని ఆధారాలు బయటకు వస్తున్నప్పటికీ కూడా ఎందుకని నాగ చైతన్య దీనికోసం రియాక్ట్ అవ్వడం లేదు? నాగ్ ఫ్యామిలీ ఎందుకని దీనికోసం ఎక్కడ కూడా చెప్పడం లేదు? ఓ పక్కన సమంత డైవర్స్ తీసుకున్న సమయంలో కూడా నష్టపరిహారంగా దాదాపు 200 కోట్ల వరకు చెల్లిస్తామన్నప్పుడు కూడా సమంత రూపాయి కూడా తీసుకోకుండా ఇంటి నుండి బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఇప్పటి వరకు తను ఇలా ఉంది. అంటే ఇక్కడే అర్థమవుతుంది సమంత తన కష్టాన్ని తను నమ్ముకొని ఉంటున్న అమ్మాయి అని అనేసి. మరి అలాంటి అమ్మాయిని నాగ చైతన్య వదులుకోవడం కరెక్టే అంటారా? అండ్ ఎప్పుడైతే నాగ చైతన్య సమంతాన్ని వదిలేసి శోభితాని పెళ్లి చేసుకున్నాడో, ఇక అప్పటి నుంచి కూడా ట్రోలర్స్ బాగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక సమంతాని శోభితాని వీళ్ళిద్దరిని పక్క పక్కనే పెడుతూ గోల్డ్ డైమండ్ అంటూ ఇలా రకరకాలుగా పోలికలను పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు శోభిత ఏ పోస్ట్ పెట్టినా కూడా శోభితని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరి సమంత లాంటి మంచి అమ్మాయిని వదులుకొని ఇలాంటి అమ్మాయిని నాగ చైతన్య ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటూ కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి, సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత శోభిత పరిచయం అయ్యింది. అది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ లో నాకు పరిచయం అయింది. ఆ ఇన్స్టాగ్రామ్ పరిచయం కాస్త ప్రేమగా మారింది, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని అనేసి నాగ చైతన్య చెప్తున్నాడు.
నిజంగానే విడిపోయిన తర్వాతే శోభిత పరిచయం అయి ఉంటే మరి నాగ చైతన్య సమంతాన్ని వదిలేసిన తర్వాత షోయు అనే రెస్టారెంట్ ని స్టార్ట్ చేశాడు. అది కూడా వీళ్ళిద్దరూ విడిపోయిన 5 నెలల్లోనే. షోయు అనే నేమ్ ని కూడా శోభిత కోసమే పెట్టాను అని నాగ చైతన్య చెప్పాడు. అంటే విడిపోయిన 5 నెలలకే ఒక అమ్మాయి పరిచయం అయ్యి ఆ అమ్మాయి కోసం తను పెట్టిన రెస్టారెంట్ కి నేమ్ కూడా పెట్టుకున్నారని అంటారా? అయితే దీనికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేసేసాను అండ్ ఆ వీడియోని కూడా పోస్ట్ చేశాను. అయితే ఈ వీడియోకి 100 లైక్స్ కొట్టండి, కామెంట్ సెక్షన్ లో వీడియో కోసం అడగండి, ఖచ్చితంగా వీడియో వెంటనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ సబ్జెక్ట్ ని కూడా నేను చాలా క్లారిటీగా వివరించానని అనుకుంటున్నా. అండ్ మీకు ఇంకేమైనా నేను మధ్యలో మర్చిపోతే కనుక అది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కొట్టి ఇంకో నలుగురికి షేర్ కూడా చేసేయండి. అండ్ మరోసారి మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వస్తా. అంతవరకు సెలవు.